నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తనల గ్రంథము 66 అధ్యాయము 18వ వచనం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న రీతిగా మనము మన హృదయంలో ఎప్పుడైతే పాపాన్ని లక్ష్యం చేస్తామో, పాపాన్ని తలస్తామో, పాపపు కార్యములు చేయాలని ఆశపడుతూ ఉంటామో, ఆ సమయంలో మనం చేస్తున్న మనవి దేవుడు ఆలకించుడండి. అందుకే ఎప్పటికప్పుడు మన హృదయాల్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనము పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రభు ఎదుట నిందారహితంగా ఉండునట్లుగా మనము మనల్ని జాగ్రత్తగా కాపాడుకోవటం ఎంతో అవసరం సుమా. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవుడు మన మనవి వినాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలండి. చాలా సందర్భాల్లో ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అని మనము అనుకుంటూ ఉంటాం. బహుశా మనము ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థన చేయటం లేదేమో. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన హృదయంతో, యథార్థ హృదయంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన మనవిని ఆయన అంగీకరించి మనకు జవాబు అనుగ్రహిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో మన హృదయంలో పాపమును పెట్టుకుని మనము ప్రార్థించి జవాబును పొందుకోలేకపోయామేమో గాని, ఈ సమయంలో మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన పాపమును, ఆయనకిష్టం లేని క్రియలను ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి, ప్రభువా నేను చేయు మనవిని నువ్వు వినుము, నువ్వు నా మనవి వినటం వల్ల నేను ఆశీర్వదించబడతాను, దీవించబడతాను, నేను నీ దగ్గర నుంచి పొందుకోవలసింది పొందుకోగలుగుతాను. ఒకవేళ నీవు నా మనవి వినకపోతే నా మనవి ఎవరు అంగీకరిస్తారు? నీ ఒక్కడవే సమర్థుడువు నా పట్ల కార్యము చేయటం కొరకు. నీకిష్టం లేని సమస్తాన్ని కూడా నేను ఒప్పుకుని విడిచిపెడుతున్నాను, నువ్వు నాకు సహాయము చేయము అని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవిని ఆలకించి సమస్తమైన పాపము నుంచి, శాపము నుంచి విడిపించి మనకి రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మన ఎడల ఆయన కుమ్మరించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన పాపంలో ఒప్పుకుందాం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.